అంటే ఈయన చెప్పిన మాటలు వింటుంటే అంటే ఒక అంటే డ్రైవర్ కొడుకుని అంటే రూ. 55,000 జాబ్ కూడా వదిలేసుకొని రోడ్ల మీద పడిపోయి ఈ పిచ్చోళ్ళు అంటే ఇంతసేపు మనం ఇతను చేసిన గొప్ప పనులు ఇవి ఉన్నాయి కానీ బట్ 22 లక్షలు నష్టపోయాడంటే అసలు ఒక ఇట్లాంటివి కోకొల్లలు ఒక కానిస్టేబుల్ అతను చెప్పిన దాంట్లో లాజిక్ ఉందనిపిస్తుందా లేదనిపిస్తుందా? ఖచ్చితంగా 100% చెప్పాడు కదా. ఒక మంచివాడు చెప్పాడంటే మంచివాడు కాదు, ఒక పిల్లలకి కేక్ కొనియడానికి నేను ముంబై ₹1,00,000 డ్రెస్ వేసుకొని ఫ్లైట్ లో ముంబైకి వెళ్ళిన వాడు నాకెందుకు అన్యాయం చేస్తాడు? అతను నాకు చెప్తే అది నిజమే అయి ఉంటది కదా. అదే నేను అడిగింది కూడా అదే. ఇమేజ్ అతనుకున్న మంచివాడు అనే ఇమేజ్ వాడుకొని, అంటే ఆ మంచివాడు అని తెచ్చుకునే ఇమేజ్ కోసము అతను చేసింది ఏంటి అంటే అతను డబ్బులు సంపాదించడానికి ఆ ఇమేజ్ తెచ్చుకున్నాడు, తప్పు చేయడానికి ఆ ఇమేజ్ తెచ్చుకున్నాడు, చేస్తూనే ఉన్నాడు అలాంటి తప్పులు. మీకు ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ పంపిస్తా. అలాంటి తప్పులు చేస్తూనే ఉన్నాడు. చేసిన జల్సాలకు అలవాటు పడ్డాడు. ఒక 26 ఏళ్ల వాడు అంత పెద్ద ఇల్లు కట్టగలుగుతాడు, అన్ని కార్లు కొనుక్కోగలుగుతాడు అంటే బాధితులు మటుకు స్కూల్ పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నారు. వాళ్ళు ఎండ్రిన్ దాగే లెవెల్కి వచ్చేసారు. రైతు బిడ్డలు కావచ్చు, ఆటో డ్రైవర్ బిడ్డలు కావచ్చు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, వాళ్ళు ఎక్కడి నుంచి ఇన్ని లక్షలు చేసుకొస్తారు. ఇప్పుడు ఈ టెక్నాలజీలో చేంజ్ వచ్చింది, స్టాక్ మార్కెట్ లో చాలా చేంజ్ వచ్చింది, కన్సిస్టెంట్ గవర్నమెంట్ ఉంటుంది. ఇతను చెప్తే నిజంగానే ఏదో ఒకటి మా లైఫ్స్ మారతాయేమో అని ₹1,000, ₹2,000, ₹3,000తో స్టార్ట్ చేసిన వాళ్ళే వీళ్ళంతా. ఇలా 2,000, ₹3,000తో స్టార్ట్ చేసి కొన్ని లక్షలు కోట్ల వరకు వెళ్ళిపోతుంది. దానివల్ల బాగుపడేది ఎవరన్నా ఉన్నారు అంటే వీళ్ళు ఇట్లాంటి హర్ష సాయి లాంటి రోగ్స్, మన భయ్యా సన్నీ యాదవ్ లాంటి రోగ్స్, ఇంకా ఆ బెట్టింగ్ కంపెనీస్ ని నిర్వహించే వాళ్ళు. వీళ్ళు ఎంత ఫేక్ అంటే, మీరు ఒక్క హర్ష సాయి అనే వాడిని గనక కరెక్ట్ గా పోలీస్ ఇన్వెస్టిగేషన్ గనక చేస్తే 5 రోజుల్లో క్లోజ్ అయిపోయే బ్యాంక్ అకౌంట్స్, 5 రోజులు ఫ్యాన్సీ అకౌంట్ నెంబర్స్ ఉంటే బ్యాంక్ అకౌంట్స్, మీరు అందులో అకౌంట్ నెంబర్ చూడండి, ఫ్యాన్సీ నెంబర్స్ ఉంటే బ్యాంక్ అకౌంట్స్ ఏంటంటే చెప్పుతో కొట్టేటోళ్ళు లేక. అవును, లోటస్ 360 బెట్టింగ్ యాప్ సంబంధించిన దాంట్లో ఫ్యాన్సీ నెంబర్ తో ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్లు ఏంటి, ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి? 5 రోజుల్లో ఆ బ్యాంక్ హవాలా ద్వారా డబ్బులు తెచ్చుకోవచ్చు అనేంత తెలివి ఎక్కడుందండి? 40 లక్షలు క్యాష్, 3 లక్షలు క్యాష్, 2 లక్షల క్యాషులకి 10 సార్లు ఏటీఎం పోవాల్సి వస్తుంది. అట్లాంటిది 40 లక్షలు క్యాష్ ఏంటండి? 40 లక్షలు క్యాష్ ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది ఈ క్యాష్ అంతా? ఎవరి డబ్బులు, ఎవడి సోకు, ఎవరి డబ్బులు, ఎవరి ఈ 40 లక్షల ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? నాకు అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, అతని వల్ల పీడితులైన వాళ్ళు, అతని మీద చాలా కోపంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ నాకు పాస్ అవుట్ చేశారు. ఇది నా ఒక్కడి పోరాటం కాదు. బట్ ఫేస్ ఆఫ్ ద రెవల్యూషన్ వచ్చేసి మీరు అనుకోవచ్చు, అంటే ఈ పోరాటానికి ఒక ముఖం అయితే అది మీరు, ముఖ చిత్రం అయితే మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా నేను అనుకోవచ్చు. నాకు తెలిసి ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళ ఆవేశంలో నుంచి వచ్చిన పోరాటం ఇది, నాదైతే కాదు. అదే నేను అంటున్నానండి. అదే మీరు ఇప్పుడు మీరు ఒక ఇనిషియేషన్ తీసుకోకపోతే ఇక్కడ వరకు వచ్చి కూర్చొని మాట్లాడరు కదా. ఆ ఇనిషియేషన్ దానికైతే పర్వాలేదు.